అని అంటున్నారు కాబట్టి టీడీపీ ఏమైనా ఇస్తుందా అంటే వస్తున్నారు రావట్లేదు అనేది కాదన్న. ఇప్పుడు జనాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది, ఏమో ఇతను బాగా చేశాడు, ఇతనికి ఇవ్వచ్చేమో ఇంకా బాగా చేస్తాడు అనుకోవచ్చు, ఇంకొకరికి ఇస్తే ఇంకా బాగా చేస్తారేమో అనుకోవచ్చు, లేకపోతే రాష్ట్రాన్ని దివాలా కూడా తీయచ్చు అనుకోవచ్చు. అది మైండ్ ప్రజల ఆలోచన. ఇప్పుడు నేను ఒక ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు డైలీ 30 రూపాయలు ఖర్చు అవుతుంది. మా నాన్నగారు నైట్ డైలీ 30 రూపాయలు ఎందుకు ఒక బస్ పాస్ ఇస్తా వెళ్ళరా అంటాడు. అలా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఇలా ఉచితాలకు అలవాటు బదులు మన నాయకుడి దగ్గరికి వెళ్ళి ఉపాధి కావాలి, నాకు ఈ ఉద్యోగం ఎందుకు రాలేదు, నాకు ఉపాధి ఇలా డైలీ నువ్వు వేసే ఉచితాలకు నాకు డబ్బులు అకౌంట్లోకి వేస్తున్నావు, ఇవన్నీ వద్దు, నా బిడ్డకి నా భవిష్యత్తుకి రేపు తరతరాలకి నాకు ఎంతో కొంత ఒక ఉపాధి కల్పించు చాలు. ఇలా ప్రజలందరూ బతుకుతారు. మనకు కావాల్సిన విద్యా వైద్యం ఇదే నేను చెప్పదలుచుకున్నాను. లేకపోతే నేను ఏదైనా పార్టీ సపోర్టర్గానో ఇలా మాట్లాడితే కాదు. సరే ఇప్పుడు నేను ఒక పార్టీ సపోర్టర్గానే మాట్లాడుతున్నా. అలా మాట్లాడినంత మాత్రాన అధికారం మీద వ్యతిరేకత రావాలంటే రాదు. నువ్వు ఏదో ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, వాట్సాప్లోనో, స్నాప్చాట్లోనో మా నాయకుడు మంచోడు అని పెట్టుకుంటే రాదు. నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళి అతను చేసిన మంచి 10 మందికి చెప్తే ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్పి ఓటు మారుతుంది. నీ ఒక్కడి ఆలోచన వల్లే మారుతుంది. అంటే నువ్వు అనుకున్న ప్రకారంగా ఎవరు వస్తే చేంజెస్ వస్తే నా చేతులు లేదన్నా. బికాస్ నేను ఒక సిటిజన్, ఒక 23 ఇయర్స్ యువకుడిని. నా ఆలోచన నేను చెప్తున్నా. నా ఆలోచన ఏంటంటే రేపు ఎవరైనా గెలిచినా, జగన్ గారే గెలిచినా మరీ అంత మెజార్టీ గెలవచ్చు. చంద్రబాబు గారు జనసేన పార్టీ వాళ్ళు గెలిచినా కూడా అంత మెజార్టీ గెలవచ్చు. కానీ జనాల మైండ్ సెట్ అనేది మారాలి. మనం ఉచితాలకు అలవాటు పడకూడదు. మనకు కావాల్సింది విద్యా వైద్యం ఉపాధి. ఈ మూడు కరెక్టేనా? నేను కాదనట్లేదు. అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది, అది ఎంతవరకు పోతుంది, ఎంతమందికి అందుతుంది, అది మాత్రం ఎవరు లెక్కించట్లేదే. మీరు మీడియా వాళ్ళని అడుగుతున్నారు, న్యాయంగా అడుగుతున్నారు, కానీ ఎంతమందికి వస్తాయని చెప్పేసి మీరు అడగట్లేదే. అన్న మన తమిళనాడులో చూసుకున్నట్టయితే ఒక అమ్మ కొడుకుని చదివించలేకపోయింది చెప్పేసి ఒక లారీకి వెళ్ళి గుద్దింది. అంటే ఇక్కడ ఏంది, విద్యను కూడా బోధించే శక్తి ఉన్నా చదివించే శక్తి లేకపోవడం. కాబట్టి మనకు కావాల్సింది వైద్యం. ఇలాంటివి సమాజంలో ప్రతి ఒక్కరు చూసి నేర్చుకొని చెప్పాలా 10 మందికి. మా నాయకుడు అంటే ఇష్టం, మా నాయకుడు ఇది అని చెప్పేసి మనం వాట్సాప్లో దేంతో పెడితే కాదు. వ్యతిరేకత ఉంటే 10 మందికి వెళ్ళి చెప్పు, ఇలా చేశారు, రేపు పొద్దున నువ్వు మారాలి, 10 మందిని మార్చాలి, ఇలా చేయాలి. జనాల మైండ్ సెట్ మారాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఎలా మారుతారంటే ఈ ఉచితాలకు వీటికి అలవాటు పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుడు ఉచితాలు ఇస్తున్నాడు అని చెప్పేసి జిందాబాద్లో కొట్టడం కాదు. నువ్వు నాకేమిస్తున్నావు, విద్యా వైద్యం ఉపాధి, నా భవిష్యత్తుకి ఏమిస్తావు, నా పిల్లలకి ఏమిస్తావు అని నువ్వు ప్రశ్నించాలి. ఆ రోజే దేశం మారుతుంది. యువత మారాలంటే ఆలోచన మారాలా. ఓటు వేయాలి ముందుకు వచ్చి. బిగ్ బాస్లకు, లూలు మాల్కి వీటికి మాత్రం ఫుల్ వెళ్తారు, ఓటేది మాత్రం ఒక్కరు రాదు. ఎలా మారుతుందన్నా? మనం 100% ఓటింగ్ ఉంటుంది అంటారా? అది మనం చెప్పలేమన్నా. ఏపీలో ఎలా ఉంటుందో రాజకీయాలు మనం చెప్పలేము. అది మన చేతుల్లో. ఏపీ రాజకీయాలు వద్దన్నా, ఎక్కడితో మాట్లాడానన్నా. ఓటర్ మైండ్ సెట్ అది. ఓకేనా? థ్యాంక్ యూ. ఏపీ రాజకీయాలు